ఓసిని ఇదెక్కడి రాజ్యాంగంరు పెద్ద మనిషి సీఎం రేవంతమయ్య పాలల్లా మునిగి తేలుతుందట. పాలల్లా మునిగి తేలుడు ఏంది? ప్రేమలో మునిగి తేలుడు చూసినాము, అరే నీళ్ళల్లో మునిగి తేలుడు చూసినాము, చెటపట వ్యవహారంలో మునిగి తేలుడు ఉంటుంది. కానీ ఈ పాలల్లో మునిగి తేలుడు ఏంది, ఏం కథ అని నోరపలిచి చూస్తురా. ఇక చూడు ఏం కథ ఉందో. ఇక నిన్నయాల లోకం మీద జనాలు వాన ముసురులకు, వరదలకు, వాగులకు పొంగి పొరుతున్న నీళ్ళల్లా ఎట్లా ఏ రకంగా మునిగి తేలుతుర్రో ఇక గదే తరీకన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలధారలల్లా మునిగి తేలుతున్నాడనుల్లా. ఇది ఎక్కడిది ఇచ్చంతరమో, పాలధారలల్లా మునిగి తేలుడు ఏంది ముఖ్యమంత్రి అని ముక్కు మీద వేలేసుకుంటురా. మరి అవునుల్లా క్రీడా రంగానికి భారీగా నిధులు బడ్జెట్లో కేటాయించగదా. ఇక దానికి మరి సాటి చైర్మన్ శివసేన రెడ్డి మొత్తం పాలు పోసుకుంటా సీఎం రేవంత్ రెడ్డిని ముంచి తేలుతుండులా. ఇక చూస్తుర్రా ఎట్లా ఉందో కథ. ఇక అతనే శివసేన రెడ్డి ఏమో అనుకొస్తుండు, ఏందో ఇందాం పని మనం కూడా. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం పారదారలల్లా ముంచి లేపుతుండులా. అబ్బరకొండ గారు ఉండడం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతలు తీసుకోక ముందే చెప్పినాడు, ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారికి ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1, దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జీతాల మందే వేసేటోళ్ళు ఇప్పుడు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఎటువంటి చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.